నేను తలుపులు వేయటం మర్చిపోయినట్టున్నాను. అలాగే గాలికి ఫ్లవర్ వాస్ కింద పడిపోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఏముంది నాన్న? ఇంకేదో జరిగిందని అత్తయ్య మావయ్యల మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏదైనా ఉంటే మాట్లాడండి మామయ్య గారు. రాత్రి మన ఇంటికి అవని ఫ్రెండ్ లాయర్ సత్య వచ్చాడు. ఏంటేంటేంటేంటి? అవును, అతను మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉండడం నేను కళ్ళారా చూశాను. మరి రాత్రి అవని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉందేంటి? సత్య వచ్చాడంటే అవనికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తను ఆ సమయంలో ఎందుకొచ్చాడవని? ఏ అవసరం వచ్చిందని వచ్చాడో? ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏంటి? సమాధానం చెప్పవలసిన అవసరం నీకుంది. వేదవతి ఇల్లంటే కట్టుబాట్లకి నిలయమని, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనమని అందరి అభిప్రాయం. అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చేసే పనులు చూసి నా ఇంటి వైపు వేలెత్తి చూపిస్తారు. అడిగిన దానికి సమాధానం చెప్పవని. నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తానమ్మా. మీరందరూ అవని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్య వచ్చిన విషయం గురించి మా ఇద్దరికీ తెలుసు. ఏం జరిగిందో చెప్తాను, వినండి. అవని నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు బావా. కళ్ళు మూసుకో, వస్తుంది. కలవరంగా ఉంది బావా. కళ్ళు మూతలు పడ్డం లేదు. ఈ సమయంలో నీకెవరు ఫోన్ చేస్తున్నారు? చూస్తానుండు బావా. నా ఫ్రెండ్ సత్య బావా. ఏదైనా అర్జెంట్ ఏమో, మాట్లాడు. హలో అవని, ఈ సమయంలో కాల్ చేసినందుకు ఏమనుకోవద్దు ప్లీజ్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉండకపోతే చేయవు కదా. ఎగ్జాక్ట్లీ. ఏం జరిగింది? ఈరోజు నీకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదమా? అవునవని, ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే మినిస్టర్ కొడుకు విక్కీ రిలీజ్ అయ్యాడు. నీ మీద అటాక్ చేయడానికి మీ ఇంటికి కూడా వచ్చాడు. వాడు మీ ఇంటి గోడ దూకుతుంటే అదే సమయంలో మీ స్ట్రీట్ నుంచి వెళ్తున్న నాకు కనిపించాడు. ఫాలో అయ్యాను. వాడు మీ ఇంట్లోకే కాదు, మీ బెడ్రూమ్ వరకు కూడా వచ్చి నైఫ్తో దాడి చేయబోయాడు. సరిగ్గా ఆ సమయంలో నేను అక్కడికి చేరుకున్నాను. నిన్ను కాపాడగలిగాను. కాస్త జాగ్రత్తగా ఉండవని. ఈ విషయం నీతో ఈ సమయంలో చెప్పడం మంచిదని కాల్ చేశాను. డిస్టర్బ్ చేస్తుంటే వెరీ సారీ. డిస్టర్బ్ చేయలేదు సత్య. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య ప్రాణం కాపాడావు. జాగ్రత్తగా ఉండమని నా భార్య క్షేమం కోరుతున్నావు. మాకెంతో మేలు చేస్తున్నావు. నీకు చాలా రుణపడిపోతున్నావు సత్య. నో నో నో, డోంట్ సే లైక్ దట్. నన్ను కోర్టులో గెలిపించడం కోసం ఆ రోజు తన ధైర్యం చేసింది. ఈరోజు అది ఓ ఆపదలా మారింది. అందుకే నా బాధ్యత నేను చూపించాలి కదా. మీరందరూ కంగారు పడతారని ఆ సమయంలో నేను మీ ఇంట్లోనే దాక్కుని ఉన్నా చెప్పలేకపోయాను. దయచేసి తప్పుగా అనుకోకండి. నిన్ను తప్పుగా అనుకుంటే
మాది తప్పవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సత్య. ఇట్స్ ఓకే. ఏదో ప్రమాదం మా ఇంట్లోకి వచ్చిందని నా మనసుకి అనిపించింది. నేను ఊహించినట్టు, నేను భయపడినట్టే జరిగింది. ప్రతి బంధానికి కొన్ని హద్దులుంటాయంటారు. స్నేహ బంధానికి హద్దులుండవని నువ్వు నా పట్ల చూపిస్తున్న అభిమానమే చెప్తుంది. సరైన ఆధారాలు సేకరించి ఆ విక్కీగాడిని మళ్ళీ జైలుకు పంపిస్తాను. ఉంటాను. సరే సత్య. ఆ విధంగా జరిగింది. ఆ సమయంలో మళ్ళీ అందరినీ పిలిచి చెప్పడం ఎందుకులే, ఉదయం చెప్దామని అనుకున్నాం. కాసేపు అయ్యాక మీరు అడక్కపోయినా మేమే చెప్పుండేవాళ్ళం. ఇంతలోనే మీరు అవును నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మన వాళ్ళకి అంత సహనం ఎక్కడుంది చిన్నోడా? ముందు నోరు జారేయాలి అంతే, అప్పుడు వీళ్ళ కడుపు నిండిపోతుంది. సత్య చాలాసార్లు అవనిని సేవ్ చేశాడు. తను సరైన సమయంలో రాకపోయి ఉంటే ఇప్పుడు ఇంట్లో అందరం పెద్ద విషాదాన్ని చూసుండేవాళ్ళం. ఇక నుంచి ఎవరైనా సరే అవని మీద నిందలు వేయడానికి ప్రయత్నించకండి. ఏదైనా అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించానండి. అరే అమ్మా, వాడు నీకే వార్నింగ్ ఇస్తున్నాడు. అమ్మ కంటే అవనియే ఎక్కువైపోయింది కదా నీకు. ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మాల మనము? ఇంకో మాట మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి. నమ్మకపోతే పోయి దేంట్లోనైనా దూకు. మౌనం సహనం కొంతవరకే. ఆత్మాభిమానానికి ఇబ్బంది కలగనంత వరకు. ఆ తర్వాత ఎవరినైనా సరే ఉపేక్షించేదే లేదు. అమ్మా అవని, అందరిలా నేను అపార్థం చేసుకుని తొందరపడి అడిగాను. ఏమీ అనుకోవద్దమ్మా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అన్నట్టుగా నా విషయంలో అలాగే జరిగిందమ్మా. అనవసరంగా నా మేనకోడల్ని అపార్థం చేసుకున్నాను. క్షమించమ్మా. సత్య అనేవాడిది మంచి ఉద్దేశం అయినప్పుడు అందర్నీ లేపొచ్చు. ఆ సమయంలోనైనా జరిగింది చెప్పొచ్చు. సత్య ఉత్తముడు అని అనిపించుకోవడానికి అల్లిన కథలా ఉంది. అంతా ఏదో తేడాగా ఉంది. సేమ్ ఫీలింగ్ వదినా. అందరూ గొప్పోళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా సందర్భానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో నాకు పలు రకాల సందేహాలున్నాయి. ఈ విషయాన్ని నేను ఇంత ఈజీగా వదిలిపెడతానా ఏంటి? ఇంకా లోతుగా తవ్వుతాను, అసలు విషయం కనిపెడతాను. రే, నువ్వు అవనిని గుడ్డిగా నమ్ముతున్నావు. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తల్లో నువ్వుండు. సమాజంలో చూడకూడని నేరాలు ఘోరాలు చూస్తున్నాం. అక్కవని ఆలోచిస్తున్నాను. లేదంటే నా నోటి నుంచి పెద్ద పెద్ద మాటలొస్తాయి. నీకు మేమందరం శత్రువుల్లా కనిపించొచ్చు. నేనైతే అవని విషయంలో నమ్మను. నిజాలని ఆధారాలతో సహా బయట పెడతాను. వేద ఏదో మైకంలో ఉందమ్మా. అందులోంచి బయటకు వచ్చేంత వరకు అలాగే ఉంటుంది. తన మాటలేం పట్టించుకోవద్దమ్మా. నేను అమ్మలా చూసుకున్నాను, నన్ను కూతురులా చూసుకుంది. బిడ్డను తల్లి అనాల్సిన మాటలేనా మావయ్య అవి? అవని, నీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి నోరు ఏదో రోజున మూసుకుంటుంది. నువ్వేం బాధపడకు. విలువలు కోల్పోతున్న మనుషుల కోసం
విలువైన నీ కన్నీటిని వృధా చేసుకోవద్దు. ఏడవకవని. అక్షయ, పెద్దమ్మా, అవును, ఒక్కదానివే కనిపిస్తున్నావేంటి? అమ్మ రాలేదా? అదిగో అక్కడ ప్రదక్షిణలు చేస్తుంది. మీ అమ్మ అక్కడ ప్రదక్షిణాలు చేస్తుంటే నువ్విక్కడ దీపాలు వెలిగిస్తున్నావు. ఏంటి సంగతులు? ఏమైందిరా? ఇంట్లో పరిస్థితులేం బాలేవు పెద్దమ్మా. అమ్మకెప్పుడు కష్టాలే. ఏదో నన్ను చూసి సంతోషపడుతుంది తప్ప నానమ్మ వలన గాని, నిహారిక పెద్దమ్మ వలన గాని, వసంత అత్త వల్ల గాని ఎవరి వల్ల ఎటువంటి ఆనందమూ లేదు. అమ్మ అందరి గురించి ఆలోచిస్తుంది. వాళ్ళు మాత్రం అమ్మను ఏదో విధంగా బయటకి పంపించాలని చూస్తూ ఏవో కుట్రలు పన్నుతూ ఉంటారు. అమ్మకి కష్టాలు ఇంకెంతకాలమో అర్థం కావడం లేదు. ఏడవకు అక్షయ. మీ అమ్మ గొప్పింటి కోడలవుతుందని అప్పుడెప్పుడో దాని జాతకంలో చెప్తే, పోనీలే, నా బ్రతుకు ఎలా ఉన్నా నా చెల్లెలి బ్రతుకు బంగారంలో ఉంటే చాలు అనుకున్నాను. దాని బ్రతుకు బంగారు పంజరం అయిందే తప్ప సంతోషాలు లేకుండా పోయాయి. మీ నాన్న మంచోడు కాబట్టి సరిపోయింది, లేదంటే దాని బ్రతుకు అగమ్య గోచరమైపోయి ఉండేది. మీ అమ్మ అందరిలాంటిది కాదమ్మా, లేదంటే ఈ పాటికి వేరు కాపురం పెట్టించేసుండేది. కూతురు పెద్దమ్మలు ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రత్యేకించి ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి విషయాలు చాలు. లైబ్రరీలోని పుస్తకాలు ఎంత చదివినా తరగవన్నట్టు ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య ప్రతి విషయంలోనూ అత్తయ్య నన్ను అక్షయ్ను ఏదో ఒకటి అంటూనే ఉంది. అదే బాధగా ఉంది. అత్త అలా మారిపోయేసరికి ఆ నిహారిక వాళ్లకు మేం మరింత లోకువైపోయాం. ఆ వసంతకి ఏం ఆశ చూపించారో కాని ఆవిడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అవని, రేపు మంచి రోజు. మంగళగౌరి వ్రతం ఇంట్లో చేసుకో, అంత మంచే జరుగుతుంది. ఎంతమంది కుదిరితే అంతమంది ముత్తైదువుల్ని కూడా పిలుచుకొని వ్రతం చేసుకో. ఆ అమ్మవారికి దయ కలిగి నీ వాళ్ళకి మిమ్మల్ని దగ్గర చేస్తుందేమో. సరే అక్క. అవని గురించి ఆలోచిస్తున్నారు కదా అత్తయ్య? అవనిలో ఈ మధ్య బాగా తేడా వచ్చేసింది. తను చేస్తున్న పనులకు, చెప్తున్న మాటలకు అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. సత్య అనేవాడు అర్ధరాత్రి పూట ఇంటికొచ్చిన విషయంలో వాళ్ళు చెప్పిన కథ నువ్వు నమ్మేవేమో కాని మేమైతే అస్సలు నమ్మలేదమ్మా. నానమ్మ, నువ్వు గాని నాకు ముక్కు పుడకని ఇచ్చేసి ప్రసాదం తయారు చేయించడం నేర్పించేశావనుకో, అవని పిన్నికి అక్షయ్కు పెద్ద గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ముగ్గురు అత్తయ్య చుట్టూ చేరి ఏవెక్కించేస్తున్నారు? అసలే ఈ మధ్య అత్తయ్యలో చాలా మార్పు వచ్చేసింది. మీ మాటలు వినిందంటే అవని అక్షయల్ని ఇంకా దూరం పెట్టేస్తుంది. ఏంటన్నయ్యా మా పేర్లు వినపడుతున్నాయి? ఈ ముగ్గురు గ్రానీకి నీ మీద ఏదో బ్యాడ్గా ఎక్కించి చెప్తున్నారని అంకుల్ అంటున్నారు. మాకంత అవసరం ఏమీ లేదమ్మా. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప వేరే పని లేదనుకుంటున్నావా ఏంటి? నిజంగా మీరు మా గురించి ఆలోచించకపోతే ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంది? అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు మీ గురించి కంటే మా గురించే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
బాగా చెప్పావు చిన్నోడా. ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన సందర్భాలు వస్తాయి శ్రీకర్. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకర్కి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. కొందరి గురించి చాలా గొప్పగా ఊహించుకుంటాం. కానీ ఊహ వేరు, వాస్తవం వేరు అని తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. అమ్మా, నీ మనసులో ఏదో ఉంది, అది మాకు అర్థం కాదు. కానీ అదే నిజం అనుకునే భ్రమతో నువ్వు కొద్ది రోజులుగా మాట్లాడుతున్నావు. నేను ఏ విషయాన్ని అంత సులువుగా నమ్మను, వినను. ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతాను. అయితే ఆ విషయం ఏంటో, ఆ ఆధారం ఏంటో చెప్పమ్మా, మాట్లాడుకుందాం. దేనికైనా సమయం రావాలి. మీరెప్పుడు ఏం అడిగినా దానికి సమాధానం చెప్పడానికి మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం అత్తయ్య. ఇకపోతే మీతో ఒక విషయం చెప్పాలి. రేపు మంచి రోజు. నేనింట్లో మంగళగౌరి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకు మీ అనుమతి కావాలి. ముత్తైదువులని పిలిచి చీరలు కూడా పెడదామని అనుకుంటున్నాను. మీరే ఉంటారు అత్తయ్య. అమ్మే ఉంటుంది, చేసుకోమంటుంది. ఇంతకుముందు ఇలాంటి వ్రతాలు నోములు ఎన్ని చేసుకోలేదు? అయినా ఇంత అర్జెంటుగా వ్రతం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నా ప్రమేయం లేకుండా నా మీద నిందలు పడుతున్నాయి. నా కూతురి తప్పు లేకుండా మాటలు పడుతున్నాయి. అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకోవడానికి. ఈ డ్రామాలన్నీ అత్తయ్య దగ్గర పనిచెయ్యం. అత్తయ్య ఒప్పుకోదు. ఒప్పుకోదా? ఒప్పుకోవద్దని హింట్ ఇస్తున్నావా? రెండోదే కరెక్ట్. మాట్లాడరేంటత్తయ్య? నువ్వు పూజ గదిలోకి వెళ్ళటమే మా అమ్మకి ఇష్టం లేదు. అలాంటిది ఇంట్లో అంత పెద్ద వ్రతం పెడతానంటే దేనికి ఒప్పుకుంటుంది? వ్రతానికి ఆ ప్రభావతిని కూడా అతిథిగా పిలుస్తాను. నిజాలవే బయటపడతాయి. శ్రీకర్కి అవని మోసాల గురించి తెలుస్తుంది. వాడే అవనిని, అక్షయ్ని బయటికి గెంటేస్తాడు. ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు గ్రాని? కుదరదని చెప్పేయ్. అలా అనొద్దు నానమ్మ. వ్రతం మనందరి కోసమే కదా. కాదనొద్దు నానమ్మ. సరే, చేసుకో. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్స్ అత్తయ్య. చింటూ, ఏంటంకుల్? ఇటువంటి సమయంలో ఒక సాంగ్ పాడుకోవచ్చు. ఏం సాంగ్? అనుకున్నదొక్కటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఆ. ఆ, ఇప్పుడిక్కడ పొగలొచ్చేస్తాయి. మనం వెళ్ళిపోదాం రా చింటూ. పద. అవనికి ఫేవర్గా అత్తయ్య ఒప్పుకుంటుందని నేననుకోలేదు. ఒప్పుకోవడానికి ముందు అమ్మ మొహం నువ్వు గమనించావో లేదో? మనసులో ఏదో అనుకుని ఒప్పుకుంది. అయితే రేపేదో జరిగిపోతుందన్నమాట. పూజారి గారు, చెప్పండమ్మా. ప్రభావతి గారని ఒక ఆమె గుడికొస్తుంటారు కదా, ఆవిడ ఈరోజు వచ్చారా? లేదంటే వచ్చి వెళ్ళిపోయారా? ఇంకా రాలేదమ్మా. ఈ రోజైతే ఖచ్చితంగా వస్తారు. సరే పూజారి గారు. అలాగేనమ్మా. బాగున్నారా అండి? బావున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మీరు రోజు ఈ గుడికొస్తుంటారా? కుదిరినప్పుడల్లా వస్తుంటాను. ఈ రోజైతే ప్రత్యేకించి మీ గురించే వచ్చాను. అవునా? నాతో ఏదైనా మాట్లాడేదుందా? మా ఇంటికి చిన్న ఆహ్వానం. ఏదైనా విశేషం అండి? నా చిన్న కోడలు రేపు మంగళగౌరి వ్రతం చేసుకుంటోంది. తెలిసిన వాళ్ళందర్నీ పిలుస్తున్నాను. రేపు మీరు కూడా ముఖ్య అతిథిగా రావాలి. నా కుటుంబ సభ్యులందరినీ
మీకు పరిచయం చేస్తాను. కొద్ది పరిచయానికే నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా వస్తానండి. ఇంతకీ మీ చిన్న కోడలి పేరేంటి? నా కోడలి పేరు ఆగి పేరేంటి చెప్పండి. రేపొచ్చినప్పుడు పరిచయం చేస్తాను కదా, అప్పుడు చెప్తాను. ఏదో రహస్యంలా అలా దాచిపెడుతున్నారేంటండి? ఇందులో రహస్యం ఏముందండి? మాది పెద్ద ఫ్యామిలీ కదా, అందరినీ ఒకేసారి పరిచయం చేస్తాననే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పడం లేదంతే. సరేనండి. మా అడ్రస్ రోడ్ నెంబర్ 45, హౌస్ నెంబర్ 35, జూబ్లీ హిల్స్. ఓకేనా అండి? గుర్తుంటుంది కదా? ఓకే అండి, గుర్తుంటుంది. ఇక నేను బయలుదేరుతాను. పిలిచినందుకు థ్యాంక్స్ అండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనండి, తప్పకుండా వస్తాను. అలాగే ఉంటానండి.